అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా ప్రాణం నీకోసం' ఎపిసోడ్ నంబర్ 30. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఈవినింగ్ అందరూ వర్క్ నుండి వచ్చాక దగ్గరలో ఎగ్జిబిషన్ ఉందంట అన్నయ్య. ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంట. ఇండియాలో దొరికేవి ఇక్కడ దొరుకుతాయంట. ఇండియాలో లాగా సెట్స్ వేసి అక్కడ పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో అలా చిన్న చిన్న సెట్స్ వేసి అరేంజ్ చేశారంట. మా ఫ్రెండ్స్ చెప్పారు. వెళ్దామా? ప్లీజ్ ప్లీజ్ అంటుంది. ఇప్పుడా? అంటాడు రుద్ర టైం చూస్తూ. ప్లీజ్ అన్నయ్య, నన్ను ఇండియా తీసుకొని వెళ్ళమంటే ఎలాగూ తీసుకొని వెళ్ళవు. కనీసం ఇలా అయినా చూస్తాను కదా ప్లీజ్ అంటుంటే, స్వీటీ నీకు ఇండియా అంటే ఇష్టమా అని అడుగుతుంది వేద. హా వదినా, చాలా. నేను పుట్టింది ఇండియాలో. బట్ నాకు ఇండియా ఎలా ఉంటుందో తెలీదు. అన్నయ్యని తీసుకొని వెళ్ళమంటే తీసుకొని వెళ్ళడు. ప్లీజ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. నువ్వు కూడా అడుగు వదినా అంటుంటే, సరే వెళ్దాం అంటాడు రుద్ర. థ్యాంక్స్ అన్నయ్య, నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను అని వెళ్తుంది. స్వీటీ వెళ్ళాక స్వీటీ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. ఓయ్, ఆలోచించింది చాలు, నువ్వు కూడా రెడీ అవ్వు. దియాని కూడా రెడీ చేయి వెళ్దాం అంటాడు రుద్ర. దియా ఫుల్ ఎక్సైట్ అవుతూ హేయ్ ఎగ్జిబిషన్ అంటూ ఎగురుతుంది. బయటకంటే చాలు ఎగిరి గంతేస్తావు అంటూ దియాని తీసుకొని వెళ్ళి రెడీ చేస్తుంది వేద. కొద్దిసేపటికి అందరూ ఎగ్జిబిషన్కి స్టార్ట్ అవుతారు. ముందు వేద రుద్రకి ప్లేస్ ఇచ్చి వెనక స్వీటీ దియా కూర్చుంటారు. స్వీటీ అత్త, అభిమామను కూడా తీసుకొని వెళ్దామా అంటుంది దియా. నీకు మీ అభిమామ కూడా కావాలా? హా, అభిమామ ఉంటే భలే ఉంటుంది అంటూ కళ్ళు తిప్పుతూ అవును అంటుంది. ఎందుకుండదు, నువ్వు అడిగిందల్లా కొనిస్తాడు కదా అంటుంది వేద. తల్లి మాటలకి మూతి ముడుచుకొని కూర్చుంటే, మమ్మీ అలానే అంటుందిరా, మీ మామకి కాల్ చేసి ఇస్తాను, నువ్వే రమ్మని చెప్పు అని అభికి కాల్ చేసి, మీ కోడలేదో చెప్పాలంట మాట్లాడు అని దియా చేతికిస్తుంది. హలో అభిమామ, మరేమో మేము ఎగ్జిబిషన్ వెళ్తున్నాం, నువ్వు కూడా రావా అంటూ ముద్దుగా అడుగుతుంది. మీ అత్త రాక్షసి అడిగితే రాను, కానీ నువ్వంత ముద్దుగా అడిగితే రాకుండా ఎలా ఉంటాను బంగారం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా సరేనా అని కాల్ కట్ చేస్తాడు. పంది, రారా చెప్తా అని తిట్టుకుంటుంది స్వీటీ అభి మాటలకి. అభి మాటలకి, అత్త నువ్వు రాక్షసివి అంటున్నాడు అభిమామ. అవును బంగారం, మీరు రాగానే మీ సంగతి చూద్దాం. హా చూద్దాం అంటుంది దియా కూడా పిలకలూపుతూ. వాళ్ళ మాటలకి రుద్ర వేద నవ్వుకుంటారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకుంటారు. వీళ్ళకన్నా ముందే అభి రీచ్ అయ్యి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ నిలబట్టం చూసి, అభిమామ అంటూ కార్ దిగి అభి దగ్గరికి పరిగెడుతుంటే, వేద దియా చెయ్యి పట్టుకొని, ఏంటి అలా రన్ చేయొచ్చా? ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. నువ్వు ఇలాగే చేస్తే ఎవరైనా ఎత్తుకొని పోతారు. ఎక్కడికి వెళ్ళొద్దు. మాలో ఎవరో ఒకరి చేయి పట్టుకొని నడవాలి, అర్థమైందా అని చెప్తుంది వేద. ఇదే ఒక చిన్నపిల్ల, మళ్ళీ చిన్నపిల్లకి జాగ్రత్త చెప్తుంది రాక్షసి అనుకుంటాడు రుద్ర. హా మమ్మీ అంటూ వేద దగ్గర నుండి అభి దగ్గరికి వెళ్ళి అభి చంకనకి, హాయ్ అభిమామ, స్వీటీ అత్త ఫుల్ గరం గరంగా ఉంది నీ మీద అని చిన్నగా చెవిలో చెప్తుంది. అవునా, ఎందుకు బంగారం? నువ్వు అతన్ని రాక్షసి అన్నావు కదా అందుకే. ఓ అవునా, మీ అత్తని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసులే, కూల్ చేద్దాం అంటూ స్వీటీ దగ్గరకు వస్తుంటే మూతి తిప్పుకుంటూ పక్కకు వెళ్తుంది. స్వీటీ వెనకే దియాని ఎత్తుకొని వెళ్తాడు అభి. వాళ్ళని వదిలేసి వేద అలా చూస్తూ ముందుకు వెళ్తుంటే వేద వెనకే రుద్ర కూడా వేద చున్ని పట్టుకుని నడుస్తాడు. వెనక్కి తిరిగి, ఏంటి హచ్చికుక్క పిల్లలాగా నా వెనక నా చున్ని పట్టుకొని నడుస్తున్నారు అంటే, నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదా, నాకేమో భయం ఎక్కువ, మళ్ళీ ఇంతమందిలో తప్పిపోతే అసలే చిన్నపిల్లాన్ని అంటూ మొహం క్యూట్గా అమాయకంగా పెట్టి కళ్ళు తిప్పుతూ కనురెప్పలు టపటపలాడిస్తూ చెప్తుంటే రుద్రాన్ని చూసి నవ్వకుండా ఉండలేకపోయింది వేద. పంటి బిగువన నవ్వుని దాచేసి, ఇంకా నయం చంటి పిల్లాడినని నా చంకనికి కూర్చోలేదు, ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది మహాప్రభు, ముందు నా చున్నీని వదలండి అని రుద్ర నుండి చున్ని తీసుకొని నవ్వుకుంటూ ముందుకు వెళ్తుంది. నవ్వుకుంటూ ముందుకు వెళ్తున్న తనకి ఏదో అడ్డుగా వచ్చి తుల్లి పడబోతుంటే రుద్ర అలర్ట్గా ఉండి పడకుండా పట్టుకొని, ఏంటి చూసుకొని నడవాలి కదా, దియాకి 100 సార్లు చెప్తావు, నీకే సరిగ్గా నడవటం రాదు కానీ నీ కూతురికి చెప్తావు, పద అంటూ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. అలా తీసుకొని వెళ్తుంటే ఎందుకో వినోద్ గారు గుర్తొచ్చారు వేదాకి. చిన్నప్పుడు తన తండ్రితో ఎగ్జిబిషన్ వెళ్ళిన డేస్ గుర్తు చేసుకుంటుంది. రుద్ర పిలిచిన పిలుపుకి తేరుకొని వెళ్తుంది.
అంతా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటారు. అందరూ ఒక దగ్గరికి చేరి స్వీటీ, దియా, వేద కొన్ని గేమ్స్ ఆడుతుంటే వాళ్ళని చూస్తూ ఉంటారు రుద్ర, అభి. వేదాకి అవన్నీ తెలుసు కాబట్టి అంతగా ఏం అనిపించదు. కానీ స్వీటీ, దియా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అవన్నీ కొత్తగా అనిపించింది. దియాతో పాటు స్వీటీ కూడా చిన్నపిల్ల అయిపోయింది. దూరంగా ఒక జాయింట్ వీల్ ఉంటే డాడీ అందులో ఎక్కుదాం అంటుంది. దియా ఇప్పుడు అవసరమా? అవసరమే అంటూ దియాని తీసుకొని రుద్ర వెళ్తుంటే వీళ్ళు కూడా రుద్రని ఫాలో అవుతారు. రావదినా అని స్వీటీ అంటే, లేదు స్వీటీ మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అంది వేద. నో వదినా, అందరం ఎంజాయ్ చేయాల్సిందే అంటూ వేదాన్ని లాక్కెళ్తుంది. స్వీటీ, అభి ఒక లైన్లో కూర్చుంటే వేద, రుద్ర, దియా ఒక దగ్గర కూర్చుంటారు. అబ్బా, స్వీటీ వద్దు అంటే కూర్చోబెట్టింది. చిన్నప్పుడే ఇదంటే భయంతో ఎక్కలేదు, ఇప్పుడెలా? నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం పరిస్థితి అయిపోయింది నాది అనుకొని బిక్కుబిక్కుమంటూ గాడ్ సేవ్ మీ అంటూ కూర్చుంది. దియా ఎక్సైట్ అవుతూ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తుంది. అనుకున్న తరువాయి మెల్లిగా స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయిందో వేదలో అలజడి కూడా అలాగే స్టార్ట్ అయింది. జాయింట్ వీల్ తిరుగుతూ టాప్లోకి చేరగానే కిందికి చూసేసరికి తన తలంతా భూచక్రంలా గిర్రున తిరుగుతుంది. అది ఇంకా ఫాస్ట్గా తిరిగేసరికి కళ్ళు తిరిగి రుద్ర మీద పడిపోతుంది వేద. కొన్ని నిమిషాలకి మొహం మీద నీళ్లు చల్లగానే వర్షం వర్షం అంటూ ఉలిక్కి పడుతుంది. వేదాన్ని చూసి కిస్కిస్మని నవ్వుతూ, మమ్మా రెయిన్ కాదు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే డాడీ కిందికి దింపి నీ ఫేస్ మీద వాటర్ స్ప్రే చేశాడు అని నవ్వుతూ చెప్తుంది. అప్పుడు చూస్తుంది తనున్నది కార్లు అని. నీకన్నా దియానయ్యావు, చిన్నపిల్లకి లేని భయం నీకెందుకు? నువ్వు ఒక చిన్నపిల్లవైపోయావు శ్రీ, నిన్నెలా భరించాలో ఏమో అని తల కొట్టుకుంటుంటే బుంగమూతి పెట్టి పప్పీ ఫేస్ పెట్టుకొని రుద్ర వైపు చూస్తూ, మరేమో నాకు అంత హైట్ నుండి కిందికి చూసేసరికి భయం వేసింది, అందుకే రాను అని చెప్పాను, ఇందులో నా తప్పేం లేదు అని అడుగుతుంటే ఆఘోరించవులే అని కార్ స్టార్ట్ చేస్తుంటే, అన్నయ్య నేను అభితో బైక్లో వస్తాను, ఇంకా కొద్దిసేపు ఉంటాం, నాకు బాగా నచ్చింది ఇక్కడ అని స్వీటీ అంటే, నేను కూడా అంటూ చెంగు చెంగున స్వీటీ దగ్గరికి వెళ్తుంది. ఓకేరా అంటాడు రుద్ర. దియా జాగ్రత్తగా ఉండు, బూచోళ్ళుంటారు, అత్త మామతోనే ఉండు అని వేద చెప్తుంటే, ఎన్ని టైమ్స్ చెప్తావు మమ్మీ అని తల్ల కొట్టుకుని, నేను కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఇందాక పడినట్టు ఎక్కడైనా పడతావు, డాడీతోనే ఉండు, డాడీ చెప్పినట్టు విను అని రివర్స్లో వేదాకి జాగ్రత్తలు చెప్తుంటే రుద్ర పుసుక్కున నవ్వేస్తాడు దియా చెప్తున్న విధానానికి. నవ్వండి నవ్వండి, అందరికీ లోకువైపోయాను కదా, నేనేం చెప్పను, నీకు నచ్చినట్టుండు అని అలిగి కూర్చుంటుంది. మమ్మా లవ్ యూ అనే కార్ విండో నుండి కిస్ పెట్టి ఇద్దరికీ బాయ్ చెప్తుంది. బాయ్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ కారు ముందుకు పోనిస్తాడు రుద్ర. అలిగి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని ఉన్న వేదాన్ని చూసి, ఓయ్ శ్రీ, ఏంటి అలక, నువ్వు అలా ఉంటే ఏం బాగోదు, ఏదో ఒకటి మాట్లాడు, నాకు బోర్ వస్తుంది అంటుంటే, అంటే మీకు నేను ఎంటర్టైన్మెంట్ లాగా కనిపిస్తున్నానా? మీ కంటికి నేను మాట్లాడినా మీకు వెటకారంగానే ఉంటుంది కదా, అందుకే మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యాను, నేను మీతో మాట్లాడను అంటుంది మొండిగా. అబ్బో అనుకొని నవ్వుకుంటూ, నువ్వు ఇలా నాతో గొడవ పడుతుంటే భలే ఉంది శ్రీ, నా మీద అలాగే అంత చనువు వచ్చినందుకు ఆశ్చర్యంగా కూడా ఉంది, నీలో ఇంత తొందరగా మార్పు వస్తుందని అసలు అనుకోలేదు అనుకుంటాడు రుద్ర. అలా కొద్ది దూరం వెళ్ళగానే చిన్నగా మంచు కురవటం స్టార్ట్ అయింది. మంచు చూసి విండో కిందికని చేతులు చాపి మొహం బయటికి పెట్టి ఆ క్లైమేట్ని ఆస్వాదిస్తుంటే, శ్రీ లోపలికి రా, అలా బయటికి పెట్టకు, వెహికల్స్ వస్తాయి అంటుంటే మొహం చిన్నబుచ్చుకొని లోపలికి తలపెట్టి, అయ్యన్ గారు కొద్దిసేపు కారు ఆపరా, నేను ఆడుకుంటాను ప్లీజ్ అంటుంటే, ఇందాకెవరో మాతో మాట్లాడనని వీరే శపథం చేసినట్టు గుర్తు అంటూ ఓరాగా వేద వైపు చూస్తుంటే, అబ్బా ప్లీజ్ సారీ, ఈరోజు ఎందుకో నాకు మంచులో ఆడుకోవాలనుంది, ప్లీజ్ ప్లీజ్ అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంటే కార్ సైడ్ కాపి, ఓకే కొద్దిసేపు మాత్రమే, జలుబు చేస్తుంది అని చెప్తుంటే ఓకే ఓకే అంటూ కార్ దిగి ఫాస్ట్గా ముందుకు వెళ్ళి రెండు చేతులు చాపి రౌండ్గా తిరుగుతూ ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తుంటే రుద్ర కార్కి ఆనుకొని రెండు చేతులు కట్టుకొని వేదాన్ని చూస్తూ ఉంటాడు. ఆ చీకట్లో వైట్ కలర్ చుడీదార్లో ఉన్న వేదాన్ని చూస్తే ఏంజిల్లా అనిపించింది. ఆ మంచు తన మీద పడుతుంటే మల్లెలొచ్చి తనని తాకుతున్నాయా అన్నట్టుగా ఉంది.
ఎందుకో ఈరోజు వేద కొత్తగా కనిపిస్తుంది రుద్ర కళ్ళకి. ఎప్పుడూ చూడని ప్రశాంతత తన మొహంలో కనిపించింది. తను చూడాలి అనుకున్న ప్రశాంతమైన వేదామోముని కనురెప్పలు కొట్టకుండా చూస్తూ ఉంటాడు. వేదామేనుకి ఆ చల్లగాలి, ఆ మంచు తగులుతుంటే మనసుకి పులకింతగా అనిపిస్తుంది. దూరం నుండి వేద పిక్స్ తీస్తూ ఉంటాడు రుద్ర. చాలాసేపు తిరిగి తిరిగి రుద్ర దగ్గరికి పరిగెత్తుతూ వచ్చి, చాలా థ్యాంక్స్ అయ్యన్ గారు. చాలా రోజుల తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. మీరు బయటికి తీసుకొని రాకపోయి ఉంటే ఇది మిస్ అయ్యేదాన్ని అంటూ రుద్ర వైపు చూస్తూ ఫ్రెండ్స్ అంటూ చేయి ముందుకు చాపుతుంది. వేద అలా అనగానే రుద్ర కళ్ళల్లో మెరుపు వస్తుంది. బ్రైట్ స్మైల్తో వేద చేతిలో చేయి కలిపి ఫ్రెండ్స్ అంటూ, ఇప్పటికీ నీ మనసులో నాకు ఫ్రెండ్గా ప్రమోషన్ ఇచ్చావన్నమాట. తొందరలోనే భర్తగా ప్రమోషన్ చేస్తావులే అనుకుంటాడు. అమ్మాయి గారి మనసులో ఫ్రెండ్గా ప్లేస్ ఇచ్చారన్నమాట. చాలా సంతోషం. ఈ డే సెలబ్రేట్ చేసుకుందాం పదా. ఇంకా ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది. వెళ్దామా అని రుద్ర అంటే, "హ్మ్" అంటూ కారెక్కుతుంది వేద. ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి, పద ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుందాం అని అభి వాళ్ళకు కూడా అక్కడికి రమ్మని మెసేజ్ చేస్తాడు. ఇద్దరు వెళ్ళి కూర్చొని, "హ్మ్, చెప్పు ఏ ఫ్లేవర్ కావాలి? నీకేది ఇష్టం?" అంటుంటే, "ఈరోజు మీరే పార్టీ ఇస్తున్నారు కదా, మీ ఫ్రెండ్ ఏం తింటుందో మీరే గెస్ చేసి ఆర్డర్ ఇవ్వండి. చూద్దాం మీరు నా టేస్ట్ ఎంతవరకు తెలుసో" అంటుంది వేద. "అమ్మో, ఇదైతే పెద్ద టాస్కే నాకు" అంటూ, "ఓ పని చేద్దాం, నువ్వు నాకు ఆర్డర్ చేయి. నా టేస్ట్ నీకు ఎంతవరకు తెలుసో నేను చూస్తాను" అంటాడు. "మీరు చాలా షార్ప్ అయ్యాను గారు. మీరు ఓడిపోయినా కూడా నేనేం అనకుండా ముందుగానే నన్ను కూడా ఇలా లాక్ చేశారు కదా. ఓకే ఓకే, ఆర్డర్ ఇస్తాను" అని మెనూలో చూస్తూ కొన్ని డేస్ నుంచి రుద్ర ఫుడ్ హ్యాబిట్స్ గుర్తు చేసుకుని వెనిలా ఆర్డర్ చేస్తే వేద కోసం స్ట్రాబెర్రీ ఆర్డర్ ఇస్తాడు. ఎవరిచ్చిన ఆర్డర్ వాళ్ళ ముందు పెట్టగానే ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళ ముందున్న ఐస్ క్రీమ్స్ని చూసి నవ్వుకుంటారు. వేద వైపు చూసి, "ఓకేనా, నీకు నచ్చేది ఆర్డర్ చేశానా? లేదంటే" "నో, నా ఫేవరెట్ ఫ్లేవరే ఆర్డర్ ఇచ్చారు. పర్లేదు, నా టేస్ట్ బాగానే తెలుసన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఓకేనా" అని వేద అంటే, నాట్ బ్యాడ్. నాకు ఇష్టమైన దానిలో ఇది కూడా ఒకటి" అంటాడు రుద్ర. "హమ్మయ్య, ఇంకెక్కడ మీకు నచ్చదేమో అనుకున్నా" అంటూ తింటూ రుద్రతో మాట్లాడుతుంది. ఇద్దరికి కలిపి ఒక సెల్ఫీ తీస్తాడు ఆ మూమెంట్కి గుర్తుగా. కొద్దిసేపటికి అభి, స్వీటీ, దియా కూడా వాళ్ళతో జాయిన్ అవుతారు. అందరూ కొద్దిసేపు ఉండి ఇంటికి స్టార్ట్ అవుతారు. అప్పటికే చాలా లేట్ అవ్వటంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. రోజు పడుకునే ముందు ఆదిత్య గురించి ఆలోచించి ఏడుస్తూ పడుకునే వేద ఈరోజు ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేసింది. నెక్స్ట్ డే రోజులాగే లేచి జాగింగ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేద వైపు చూస్తాడు రుద్ర. వణుకుతూ కనిపిస్తుంది. బాగా చలిగా ఉంది కదా అనుకొని ఇంకో బ్లాంకెట్ తీసి కప్పుతుంటే తన ఒళ్ళు వేడిగా తగిలేసరికి నుదుటి మీద చేయి వేసి చెక్ చేస్తాడు. ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. "ఓ గాడ్, ఇంతలా కాలిపోతుందేంటి? ఇంత ఫీవర్ వచ్చేసింది" అని వెంటనే హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్ని పంపించమని చెప్తాడు. రోజీ జనరల్ ఫిజిషియన్ కావటంతో వేదాకి ఫీవర్ అని చెప్పగానే చెక్ చేయడానికి వస్తుంది. రోజీ వచ్చేసరికి వేద దగ్గర కూర్చొని వెట్ క్లాత్తో తుడుస్తూ తల మీద వేస్తాడు. రోజీ వచ్చి టెంపరేచర్ చెక్ చేసి, "నిన్న బాగానే ఉంది కదా సార్, ఇలా ఫీవర్ వచ్చిందేంటి" అని అడుగుతూ వేదాకి ఇంజెక్షన్ వేస్తుంటే, "మెల్లిగా వేయి రోజీ, నొప్పి లేకుండా ఇయ్యు" అంటాడు. "ఓకే సార్" అంటూ ఇంజెక్షన్ చేసి టాబ్లెట్ ఇచ్చి, "ఇవి వేయండి సార్, తగ్గిపోతుంది" అని చెప్పి వెళ్తుంది. రోజు వెళ్ళగానే మేడికి చెప్పి సూప్ చేయించి వేదాన్ని మెల్లిగా తనకి సపోర్ట్గా కూర్చోబెట్టుకొని స్పూన్తో తాగిస్తాడు. ఫుల్ జ్వరం వల్ల వేద కళ్ళు కూడా తెరవలేకపోతుంది. నిద్రలోనే రుద్ర తాగిస్తున్న సూప్ తాగి టాబ్లెట్ మింగుతుంది. వేదాన్ని పడుకోబెట్టి పడుకోనున్న దియాని స్వీటీ దగ్గరికి తీసుకెళ్లి పడుకోబెట్టి చూసుకోమని చెప్తాడు. నిన్న నైట్ లేట్ అవ్వటంతో స్వీటీ కాలేజ్కి వెళ్లకుండా పడుకుంటుంది. అందుకే వేదాకి ఫీవర్ అని కూడా చెప్పాడు. మళ్ళీ దియాకి ఎక్కడ వేద నుండి ఫీవర్ వస్తుందో అని ముందు జాగ్రత్తగా స్వీటీ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. రూమ్కి వచ్చేసరికి చలి జ్వరంకి వణుకుతూ ఉంటుంది. ఎన్ని బ్లాంకెట్స్ కప్పినా తగ్గకపోవడంతో రుద్ర తన షర్టు రిమూవ్ చేసి వేద పక్కన పడుకొని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పేసి వేదాన్ని తన వైపు తిప్పుకొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. రుద్ర వామ్ హగ్ వేదాకి వెచ్చగా హాయిగా అనిపిస్తుంటే ఇంకాస్త దగ్గరగా జరిగి మొత్తంగా రుద్ర మీద బోర్లా పడుకొని రుద్ర మెడవంపుల్లో తలదూర్చి పడుకుంటుంది. నిద్రలో ఉండటం వల్ల తనకేం తెలియటం లేదు. రుద్ర శరీరం నుండి వెలువడే వెచ్చని ఊపిరి వేదాకి చలి మంటలా
హాయిగా అనిపించింది ఆ క్షణం. ఇక్కడ రుద్రకి మాత్రం వేద అంత దగ్గరగా ఉండేసరికి ఒంట్లో లావా పొంగుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తుంటే వాటిని పక్కకి నెట్టి వేదాన్ని దగ్గరికి తీసుకొని వీపు మీద నిమురుతూ ఉంటాడు. కొద్దిసేపటికి వేదాకి ఫీవర్ నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. హమ్మయ్య! కొంచెం తగ్గింది అనుకొని వేదాన్ని బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి వేదాకి ఫుడ్ తీసుకొనొస్తాడు. శ్రీ, శ్రీ లే అంటూ తట్టి లేపి కూర్చోబెడుతుంటే నాకు ఓపిక లేదయ్యన్ గారు, పడుకుంటా ప్లీజ్ అంటుంది నీరసంగా. పడుకో, కొంచెం తినేసి టాబ్లెట్ వేసుకొని పడుకో, నేను అస్సలు డిస్టర్బ్ చేయను అని తినిపిస్తుంటే 4 ముద్దలు తిని చాలు వామిట్ వచ్చేలా ఉంది అంటుంటే సరే అని టాబ్లెట్ వేసి పడుకోబెడతాడు. పడుకున్న వేదాన్ని జోకొడుతూ నిన్న వద్దు అంటే మంచంలో ఆడావు, చూడు ఎంత ఫీవర్ తెచ్చుకున్నావో, మొహం చూడు ఒక్క రోజులోనే పీక్కుపోయింది అంటూ బాధపడుతుంటాడు రుద్ర. స్వీటీ దగ్గర పడుకున్న దియా నిద్ర లేచి కూర్చొని మమ్మీ మమ్మీ అంటుంటే స్వీటీ కూడా లేస్తుంది. ఏంటి మమ్మీ కావాలా అంటుంది దియాని దగ్గరికి తీసుకుని. హా అంటూ స్వీటీ మీద ఎక్కి కూర్చుంటే సరే అని దియానెత్తుకుని రుద్ర రూమ్కి వెళ్తుంది. వేద పడుకొని ఉండడం చూసి వదినకి ఏమైందన్నయ్య అంటూ లోపలికి వస్తుంది. కొంచెం ఫీవర్గా ఉందిరా, పర్లేదు ఇప్పుడు తగ్గింది అంటాడు. అయ్యో నాకు చెప్పొచ్చు కదా అన్నయ్య, నైట్ లేట్గా పడుకునేసరికి ఇప్పుడు దియ లేచేసరికి మెలకువ వచ్చింది. వేద పడుకోవటం చూసి దియ ఫేస్ డల్ అయిపోయింది. దియాని దగ్గరికి తీసుకుని ఏంటి తల్లి, మమ్మీకి ఆయ వచ్చింది, టాబ్లెట్ వేశాను, పడుకుంది, ఏం కాలేదు. నువ్వు మమ్మీని డిస్టర్బ్ చేయకుండా స్వీట్ యాతతో వెళ్ళి బ్రష్ చేసి ఫుడ్ తినేసిరా, అప్పటి వరకు మమ్మీ లేస్తుంది ఓకేనా అంటూ దియాని స్వీటీకిచ్చి పంపిస్తాడు రుద్ర. సాయంత్రం మెల్లిగా జ్వరం తగ్గి లేచి కూర్చుంటుంది వేద. ఇప్పుడు ఎలా ఉంది శ్రీ అంటుంటే ఫీలింగ్ బెటర్ అంది వేద. ఓకే, కొంచెం ఫ్రెష్ అవుతావా, నీకు కూడా రిలీఫ్గా ఉంటుంది అంటూ మెల్లిగా లేచి వాష్రూమ్కి వెళ్తుంటే రుద్ర కూడా వాష్రూమ్ వరకు తోడుగా వెళ్తాడు. ఏదైనా హెల్ప్ కావాలంటే స్వీటీని పిలుస్తాను అంటుంటే పర్లేదు అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఓపిక లేక నైట్ డ్రెస్ వేసుకొని వస్తుంది. వేద వచ్చేలోపు వేడివేడిగా కాఫీ తీసుకొని వస్తే బాల్కనీలో కూర్చొని తాగుతుంది. దియా మమ్మీ అంటూ వచ్చి వేద మీద కూర్చొని ఆయి తగ్గిందా అని ఫోర్ హెడ్ మీద చిన్న చేతులు పెట్టి చెక్ చేస్తుంటే తగ్గింది బంగారం అంటుంది. స్వీటీ కూడా వచ్చి అక్కడే కూర్చుంటుంది. కొద్దిసేపు కూర్చోగానే చాలు లోపలికి పదండి, చల్లగాలికి మళ్ళీ ఫీవర్ వస్తుంది అంటూ లోపలికి తీసుకుని వెళ్తారు. నైట్ డిన్నర్ కూడా నేను తింటాను అన్నా కూడా రుద్రాన్ని తినిపిస్తాడు. తినేశాక దియా ఈరోజు అత్త దగ్గర పడుకో, మమ్మీ నుండి నీకు మళ్ళీ ఫీవర్ వస్తుంది అని నిద్రపుచ్చి స్వీటీ దగ్గర పడుకోబెట్టడానికి తీసుకొని వెళ్తాడు. వేద అన్నీ చూస్తూ రుద్ర గురించి ఆలోచిస్తుంది. మార్నింగ్ నుండి అసలు తన పక్కన నుండి కదలకుండా జాగ్రత్తగా చూసుకోవటం, తినిపించటం, టాబ్లెట్స్ వేయటం, మరోవైపు దియ్యాని కేర్ చేయటం. ఒకప్పుడు ఆదిత్య కూడా అలాగే కేర్ చేసేవాడు. ఆదిత్య తప్ప తనని అంత ప్రేమగా ఎవరు చూసుకోరు అనుకునేది. కానీ ఇప్పుడు రుద్ర కూడా అంత ప్రేమ చూపిస్తున్నాడు. కొన్ని టైమ్స్ అంతకన్నా ఎక్కువేనేమో అనిపించింది ఒక క్షణం. రుద్రాని తలుచుకోగానే తన ప్రమేయం లేకుండానే వేద పేదాలు సన్నగా విచ్చుకుంటాయి. దియాని పడుకోబెట్టి వచ్చిన రుద్ర ఏంటి మేడం మీలో మీరే నవ్వుకుంటున్నారు, ఏంటో చెప్తే మేము నవ్వుతాం కదా. ఏం లేదయ్యన్ గారు, గుడ్ నైట్ అంటూ పడుకుంటుంది. బెడ్ లైట్ ఆఫ్ చేసి రుద్ర కూడా పడుకుంటాడు. రుద్ర పడుకోగానే ఏదోలా అనిపించింది. రోజు ఇద్దరికి మధ్యలో దియా ఉండేది, కానీ ఇప్పుడు తన పక్కన రుద్ర ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఎవ్వరూ లేరు. రుద్ర వైపు కళ్ళు తిప్పి చూస్తుంది. ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేస్తుంటే అంటూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది. తనకి తెలియదు కదా, ఇందాక గాలి కూడా వాళ్ళ మధ్యలో దూరనంతగా హత్తుకొని రుద్ర మీద పడుకున్న విషయం. వేద ఫీలింగ్స్ అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని నిద్రపోయింది అనుకున్న వేదాని తన ఎద మీద పడుకోబెట్టుకుంటాడు. రుద్ర ఎద సవడి జోలపాటలా అనిపించిందేమో. హాయిగా పడుకుంది. తెల్లారేసరికి జ్వరం తగ్గి మెలకు వచ్చిన వేద పక్కన చూస్తే తన చుట్టూ చేయి వేసుకుని పడుకున్న రుద్ర కనిపించాడు. విచిత్రం ఏంటంటే తనకి కోపం రావటం లేదు. పూర్తిగా రుద్ర వైపు తిరిగి రుద్రాని చూస్తుంది. ఒంపు తిరిగి ఒత్తుగా ఉన్న కనుబొమ్మలు, షార్ప్ నోస్, తెల్లగా ఉన్న బుగ్గల మీద లైట్గా ట్రిమ్ చేసిన గడ్డం, ఆడపిల్లల కన్నా రెడ్గా ఉన్న పెదాలు. వాటిని చూస్తేనే అర్థమవుతుంది ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని. నుదుటి మీద అల్లరి చేస్తున్న సిల్క్ హెయిర్. తన ప్రమేయం లేకుండానే వేద చేతులు రుద్ర చెంపని చేరాయి. తన అరచేతిని రుద్ర బుగ్గ మీద వేసి స్మూత్గా నిమురుతూ మరో చేత్తో రుద్ర కళ్ళ మీదకి వస్తున్న హెయిర్ని
చిన్నగా వెనక్కి నెడుతూ తల నిమురుతూ చూస్తూ ఉంది. ఎంతసేపు చూస్తూ ఉందో తనకే తెలీదు. రుద్ర చిన్నగా కదలగానే టక్కున చేయి తీసి దూరం జరుగుతుంది. నాకేమైంది? ఇలా ఎందుకు చేశాను? అని లేచి కూర్చొని తన మెడలో ఉన్న తాళిని చేతిలోకి తీసుకొని ఏ భావం లేకుండా చూస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.